ప్రభునామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు అదేవిధంగా పాస్టర్ గారికి కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రభు పేట నా వందనాలు, అదేవిధంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి రెండవ మాట లోకసువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు ఈ యొక్క రెండవ మాటను రెండవ దొంగతో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ పై సందర్భాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 39వ వచనం ఒకసారి చూసినట్లయితే, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, ఇక్కడ 39వ వచనంలో మనం చూసినట్లయితే, వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. అయితే ఇప్పుడు రెండో వాడు ఏం చేస్తున్నాడండి? వాడిని గద్దించినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక దొంగే నిందించాడండి, ఆ ప్రజలందరూ కూడా అక్కడ నిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధాన యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆయనను దూషించినట్టుగా, మాటల చేత చిత్రవదకు గురి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ మొదటివాడు దూషించడం, రెండోవాడు వాడిని గద్దించడం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక దొంగే దూషించాడని లేకపోతే ఇద్దరు దూషించారా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగా ఆయన నిందించడండి. చాలండి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం ఆయనతో పాటు లేకపోతే ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను నిందించిరి. చూడండి, ఇక్కడ ఇద్దరూ నిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే మరి ఒక వాక్యం చూద్దామండి. మనం మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం లాస్ట్ భాగం చదవండి చాలు. దొంగలకు సంబంధించిన భాగం ఒకటి ఉంటుంది, అది చదవండి సరిపోదు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు. చాలండి. చూడండి, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలంటే ఎవరండి? ఇక్కడ ఇద్దరు గురించి కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం లోకసువార్తలో చూస్తేనేమో ఒకతను నిందించినట్టుగా, ఒకతనేమో ఆయన్ని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్త మనం చూసినట్లయితే ఇద్దరు దొంగలు కూడా నిందించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ అండి? మనం చెప్పుకున్నట్లయితే మత్తయి గారేమో మార్కు గారు కూడా ఇద్దరు దూషించారని చెప్తున్నారు. లోకా గారి దగ్గరికి వచ్చేటడికి ఒకరే దూషించారని చెప్తున్నారండి. అయితే రెండు మాటలు కూడా వీళ్ళందరూ చెప్పినవి కూడా సరి అయినవే అండి. ఎందుకంటే సిలువలో క్రీస్తు వారు పలికినటువంటి మొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడండి అక్కడ. అయితే ఆ ఇద్దరు నిందించినప్పటికీ కూడా ఇక్కడ 39వ వచనంలోకి మనం చూసినట్లయితే వేలాడబేయబడిన నేరస్తులు ఒకడు ఆయన దూషించాడు. అయితే ఇక్కడ రెండో వాడు ఏం చెప్తున్నాడు? వాడిని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇద్దరు నిందించినప్పటికీ ఎప్పుడైతే ఈయన క్రీస్తు వారు సిలువలో మొదటి మాట పలికారో, అంటే వీరిని క్షమించమని మాట ఎప్పుడైతే పలికాడో, రెండవ దొంగలో మార్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఈ మొదటి ద్వారా రెండవ మాటలో. ఎందుకంటే అందరూ దూషించారు, అందరూ ఆయన్ని హింసించారు, మేము కూడా దూషించాం. అయినప్పటికీ కూడా ఆయన నిజంగా మమ్మల్ని ఏమీ దూషించకుండా ఈయన తండ్రి వీరిని క్షమించమని చెప్తున్నాడు. నిజంగా ఈయన రక్షకుడు అని ఇక్కడ రెండవ దొంగ గ్రహించినట్టుగా మనం చూస్తున్నామండి. గ్రహించి అప్పుడు రెండవ వాడిని, అది మొదటి వాడిని గద్దించాడండి. అక్కడ గద్దించి ఇప్పుడు చూద్దామండి కింద 40వ వచనం. అయితే రెండవ వాడిని గద్దించిన తర్వాత, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. చాలండి.
ఇక్కడ 40, 41, 42 వచనాలు చూసినప్పుడు మన ఇద్దరం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదా, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఈయన ఏమంటున్నాడండి, నీ రాజ్యంతో వచ్చినాడు, నన్ను సరే జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడండి. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, దొంగలు ఎప్పుడైతే పరివర్తన అంటే తన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఈ దొంగకి ఇక్కడ రక్షణ ప్రభు అయిన క్రీస్తు వారు దయచేసినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే పరదైసు అనుగ్రహింపబడాలంటే, రక్షణ ద్వారా పరదైసు మనం పొందుకోవాలంటే వాక్యానుసారంగా కొన్ని నెరవేర్పులు మన జీవితంలో జరగాలండి. అవి ఏంటని చూద్దాం ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. చెప్పండి. ఆ దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం మంది విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 10:9 ఏం చెప్తున్నాడండి, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలంటున్నాడండి. అప్పుడే మనము రక్షింపబడినట్లుగా, రక్షింపబడే వారిగా, ఉండేటువంటి వారిగా ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే ప్రభువుగా అంటే ప్రభు అంటే ఏంటండి, రాజుగా మరి దొంగ ఒప్పుకున్నాడండి. ఒకసారి 42లో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడండి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. రాజ్యం అనేది ఎవరికి ఉంటుందండి, రాజుకే కదండి ఉంటుంది. కాబట్టి ఈయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంతో ఈయన వస్తాడు అని ఇక్కడ దొంగ నమ్మినట్టుగా మనం చూస్తున్నామండి. ఈ మొదటి మాట నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా రెండవదిగా చూసినట్లయితే ఇదే రోమీయుల పత్రిక 10వ అధ్యాయము కిందగా 13వ వచనం ఒకసారి చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడను. చాలండి. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలని ఈ రెండో మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకి రక్షణ అనుగ్రహింపబడుతుంది, లేదా రక్షింపబడతాము అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుందండి. మరి దొంగ ఆ ప్రార్థన ఏమైనా చేశాడండి. ప్రార్థన ఇక్కడ 42లోనే మనకు ఉంటుంది, యేసు నీ రాజ్యంతో నీ వచ్చేటప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. ప్రార్థన అంటే ఏంటండి, అభ్యర్థించడం లేదంటే అడగడం. అందుకే మత్తయి 7:7లో ఉంటుంది కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి ఉంటాయి కదండి. అయితే ఇక్కడ అడుగుతూ ఉన్నాడండి దొంగ, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడండి, ఆర్డర్ ఏమి వేయటం లేదు, కానీ రిక్వెస్ట్గా చాలా అభ్యర్థిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మూడో మాటగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. చాలండి. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే నమ్మి బాప్తిసం పొందాలంటే అండి, మరి దొంగ ఏమైనా బాప్తిసం పొందాడండి? ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు సిలువ దిగొచ్చి ఈయనకి ఏమైనా బాప్తిసం ఇచ్చినట్టుగా ఏమైనా ఉందండి ఇక్కడ? మరి రక్షణ ఎలా పొందుకున్నాడండి? మరి రక్షణ లేకుండా పరదైసు ఎలాగ అనుగ్రహింపబడిందండి దొంగకి? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో జీవించి తిరిగి లేచిన తరువాత ఈ బాప్తిసం అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం మీరు అందరూ కూడా తీసుకోవాలని ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. అప్పుడే శాసనంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. చాలండి. ఇక్కడ మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు చూసినట్లయితే, ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారితో చెప్తున్నటువంటి మాట అండి ఇది. ఎందుకు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని అందరినీ నాకు శిష్యులుగా చేయండి అనేసి ఇక్కడ వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రభు అయిన క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఇది శాసనంగా మారిందండి. మరి దొంగ రక్షణ మరి ఏమైనా పొందుకున్నాడండి ఇక్కడ? ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మిచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను.
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలండి. ఇక్కడ మత్తయి సువార్త 3:11 మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? యోహాను గారు చెప్తూ ఉన్నారండి. ఏమని? నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే నా వెనుక వచ్చుచున్నవాడు చాలా శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను తర్వాత అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును అని చెప్తున్నాడండి ఇక్కడ. మరి ఇప్పుడు రెండో దొంగకి మనం ఏం గ్రహించాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం గ్రహించాలండి ఇక్కడ. అయితే నాలుగవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:13 ఒకసారి చూడండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చూడండి ఇక్కడ, అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. మన క్రైస్తవ జీవితంలో అంతం అంటే ఏంటండి? బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి మనం చనిపోయేట వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం అంతంగా తీసుకొచ్చండి ఎవరి యొక్క జీవితంలో వారికి. అయితే ఇక్కడ మరి దొంగ అంతం వరకు సహించాడండి. అప్పుడు ప్రభుని ఒప్పుకున్నాడు. యేసుని రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అయితే అక్కడ రక్షింపబడ్డాడు. రక్షింపబడిన దగ్గర నుంచి కూడా ఆయన చనిపోయే వరకు ఇంకేమైనా పాపం చేశాడండి? అక్కడ ఏమీ చేయలేదు. కాబట్టి అంతం వరకు అతను సహించినట్లుగా ఈ పరదైసును ఈ రెండో దొంగ పొందుకున్నట్లుగా ఈ 4 నెరవేర్పులు. మొదటిది ఏంటండి? యేసయ్యను ప్రభువుగా రాజుగా ఒప్పుకున్నాడు. 2 యేసయ్య నామములో ప్రార్థించాడు. 3 బాప్తిస్మం పొందినట్టుగా చూస్తున్నాం. 4 అంతం వరకు సహించినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా ఈ 4 నెరవేర్పులు దొంగ జీవితంలో జరగడం ద్వారా ప్రభు అయిన క్రీస్తు వారు పరదైసు ఆయనకి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి అయితే ఇప్పుడు ఈ పరదైసుని ఈ రెండో దొంగ అందుకున్నాడు, ప్రభు అయిన క్రీస్తు వారు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. అయితే మరి మన జీవితంలో ఈ రెండో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలండి? వాక్యానుసారంగా మనం 39వ వచనంలో చదువుకున్నాం కదండి. ఒక దొంగ దూషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమైనా బదులు చెప్పాడండి? అప్పుడు ఏమీ చెప్పలేదు. ఆ దొంగ వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఇక్కడ ఆయన సహించి సహనము ద్వారా అక్కడ రెండవ దొంగను మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ సహనం అనే మాట వల్ల నాకు ఒక సందర్భం గుర్తొస్తుందండి. యేసన్న గారు అందరికీ తెలుసు కదండి. యేసన్న గారు ఒకసారి ప్రార్థిద్దామని గృహ దర్శనానికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తున్నారంటండి. వచ్చేటప్పుడు ఆవిడ విశ్వాసరాలు అన్నదంటండి, అయ్యా యేసన్న గారు, నేను ఇప్పుడే వంట పూర్తి చేశాను, కొద్దిగా ఒక్క ముద్ద తినేసి ఒక 2 ముద్దలు కొద్దిగా భోంచేసి వెళ్ళండి అని ఆయన అడిగిందంటండి. ఆయన అన్నాడంటండి ఆ మాటకు, లేదా ఇప్పుడే నేను భోంచేసి వచ్చాను, నేనేమి తీసుకోలేమన్నా ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన అడిగినప్పటికీ కూడా ఆవిడ ఏమన్నదంటే, లేదయ్యా నేను ఇప్పుడే తయారు చేశాను, కొద్దిగా ఒక ముద్ద కొద్దిగా తినండి చాలు, అయినా మాలాంటి పేదవాళ్ళ ఇళ్ళలో మీరు ఎలా తింటారు అని అడిగిందంటండి. ఇంకా ఆ మాటకు ఆయన మాట తీయలేక, సర్లే నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను, నీవు అడుగుతూ ఉన్నావు కాబట్టి ఇంతగా ఒక్క ముద్ద చాలమ్మ, నాకు ఒక ముద్ద పెట్టుకున్న నా పేరుకి ఒక ముద్ద చాలని ఆయన అడిగినప్పుడు కొద్దిగా అన్నం వేసుకుని ఆవిడ పెట్టిందంటండి. పెట్టినప్పుడు ఈ లోపు మారు మనసు లేని భర్త వచ్చాడంటండి. అక్కడికి వచ్చి ఆయన దుర్భాషలు తిడుతూ, అంటే అవి మాటలు చెప్పలేము కానీ, నీ కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, 10 ఏళ్ళలో పడి అడుక్కుని తిని బతకపోతే కష్టపడి పని చేసుకుని బతకొచ్చు కదా అని అతను తిట్టి కాండ్రించి ఉమ్మేశాడంటండి. భోజనం చేస్తూ ముద్ద పెట్టుకున్న సమయంలో ఎవరైనా అలా కాండ్రించి ఉమ్మేస్తే మనకి ఏమైనా ముద్ద ఎక్కుతుందండి? అసలే వెంటనే వచ్చేస్తాం మనం. అయితే సహించలేం మనం, కాబట్టి ఎదురు చెప్తాము, సహించలేం కూడా. కానీ ఇక్కడ యేసన్న గారు నిజంగా కళ్ళంట నీళ్ళు అలా కారుతూ ఉన్నాయంటండి. అయితే ఆయన యొక్క మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ ఈ ముద్ద ఆయన తినకుండా వచ్చేస్తే కనుక ఏమంటారండి? దైవజనుడా, నీకెంత గర్వం ఏంటి, ఏవో మాట అంటే సహించుకోలేవా అనేసి అంటారనేసి ఆయన మైండ్లో ఆలోచించుకుంటున్నాడంటండి. ఆలోచించుకొని సర్లే అనేసి ఒక ముద్ద అన్నది ఇంకా 3 ముద్దలు తిని కొద్దిగా మంచినీళ్ళు తాగి ఆ కన్నీళ్ళు తుడుచుకుని ఆయన అక్కడ నుంచి వచ్చినట్టుగా ఒక దైవజనులు చెప్పారండి. అయితే ఇక్కడ ఆయన అప్పుడు ఈ అవిశ్వాసి అయినటువంటి అతని భర్త ఏమన్నాడంటండి, ఏంటి చిన్నవాడైనప్పుడు కూడా నేను ఎంతగా తిట్టాను, కాండ్రించి ఉమ్ము వేశాను, అయినా సరే ఇతను ఏం మాట్లాడకుండా మారు మాట్లాడకుండా భోంచేసి వెళ్ళిపోడేంటి? కాబట్టి అక్కడ ఆయన మారి ఏమన్నాడంటండి, నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు ఆదివారం వెళ్తాగా చర్చికి, నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తానన్నాడంటండి. ఆయన అక్కడ సహనం వహించి భోంచేసి అక్కడ వెళ్ళినప్పుడు అవిశ్వాసి అయినటువంటి ఆ భర్త మారినట్టుగా మనం అక్కడ చూస్తున్నాండి. ఇది యథార్థ సంఘటన. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఇక్కడ
మొదటి దొంగ దూషించినప్పుడు మారు మాట్లాడకుండా సహించడం వల్ల వీరేం చేస్తున్నా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మొదటి మాట పలకడం ద్వారా ఈ యొక్క రెండో దొంగ మారినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే ఈ మాట ద్వారా మనం సహనం వహించాలి అని మనకు అర్థమవుతుందండి. తర్వాత రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన పరిస్థితి ఎలాగుందండి? శరీరం అంతా దున్నబడి ఉన్నది అండి, కాళ్ళు చేతులకు మేకులు, తలపై ముండ్ల కిరీటము. ఆయన పరిస్థితి ఎలాగుందండి? ఇటువంటి పరిస్థితులు దొంగ ఏమంటున్నాడండి? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ పరదైసు కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారు పరదైసు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నామండి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా మాట్లాడితే మనం ఏమంటామండి? అసలు నా పరిస్థితి ఎలాగుందో నువ్వు చూస్తున్నావు కదా, అసలు ఏంటయ్యా నేను నీకు రక్షణ ఇస్తామేంటి ఈ సమయంలో, లేకపోతే వాక్యాన్ని నేను ప్రకటించమేంటి, నా పరిస్థితి చూస్తూ కూడా ఎలా మాట్లాడుతున్నావు, నీకు ఎలా మనసు వస్తుంది అంటామండి. కానీ ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారు మనసే కాదండి, శరీరము మనసు రెండూ కూడా కకావికలంగా ఉన్నాయండి ఆయన అండి. అటువంటి పరిస్థితుల్లో కూడా అడగగానే ఆయన రక్షణని ఇక్కడ దొంగకు దయచేసినట్లుగా ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాలండి. అంటే మనకి సమయం ఉన్నా సమయం లేకపోయినా కూడా ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యము చెప్పే సందర్భం ఏదైనా ఉంటే కనుక మనం ప్రభువైన ఆ వాక్యాన్ని కొద్ది మాటలైనా చెప్పడానికి, అంటే మనం రక్షణ పొందుకున్నాం కదండి, ఇటువంటి రక్షణ అనేక మందికి అనుగ్రహించేవారిగా మనం తోడ్పాటును అందించాలని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుందండి. అదేవిధంగా దొంగను చూసినట్లయితే ఈ రెండవ మాట ద్వారా అక్కడ ఏమైనా ప్రభువైన క్రీస్తు వారు సిలువపై ఏమైనా అద్భుతాలు ఏమైనా చేశారండి? చేయలేదు. ఆశ్చర్యకార్యాలు ఏమైనా చేశారా? స్వస్థతలుగానే ఏమైనా చేశారా? అక్కడ ఏమీ చేయలేదండి ఆయన. అంటే నమ్మడానికి అవకాశం లేనప్పుడు కూడా ఈ దొంగ నమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇదే సందర్భంగా నమ్మడానికి అవకాశం లేనప్పుడు నమ్మిన వారిలో ఎవరున్నారండి? నోవాహు ఉన్నాడండి. ఇదివరకు ఎప్పుడైనా జలప్రళయం రావడం ఆయన చూశాడండి? అసలే లోకం మీద చూడలేదు. అయినప్పటికీ కూడా ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఓడను తయారు చేయమన్నప్పుడు నమ్మి అక్కడ తయారు చేసినట్లుగా విశ్వాసగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత అబ్రహాం గారిని కూడా చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? 100 సంవత్సరాల వయసులో ఆయనకి సంతానాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తానన్నప్పుడు నిజంగా ఆయన నమ్మాడండి. 100 సంవత్సరాల వయసులో అది సాధ్యమా? కాదు. అయినప్పటికీ కూడా నమ్మడానికి ఆస్కారం లేనటువంటి సమయంలో కూడా ఇక్కడ నోవాహు గారు అబ్రహాం గారు ఇద్దరు కూడా నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ మాట ద్వారా, రెండో మాట ద్వారా మనకు ఏమర్థమవుతుందండి? సహనం వహించాలి. కొద్ది సమయం చిక్కినప్పుడు దేవుని యొక్క మాటలు ఒక 2 మాటలను చెప్పేవారుగా మనం ఉండాలి. అదేవిధంగా నమ్మడానికి ఆస్కారం లేకపోయినా అనేక మంది నడిపించేవారుగా మనం ఉండాలని ఈ రెండో మాట ద్వారా మనకు అర్థమవుతుందండి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఓపికగా ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను.